मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇంకా నయం, తప్పించుకున్నాను. వీళ్ళ చేతికి చిక్కుంటే నన్ను కైమా చేసుండేవాళ్ళు. ఏ వస్తువైనా డోడో కంట పడితే దాని అంతు చూడకుండా వదలడు. అరేరే, ఇది భలే యాంటిక్ పీస్ టీ పెట్టే కెటిల్. దీన్ని అమ్మితే ఖచ్చితంగా బాగా డబ్బులు సంపాదించొచ్చు. ఏ వస్తువైనా డోడో కంట పడితే దాని అంతు చూడకుండా వదిలిపెట్టడు. ముందు దీన్ని శుభ్రంగా తుడుస్తాను. ఆజ్ఞాపించండి బాసు గారు. ఏమంటున్నావు బాస్ గారా? నా పేరు డోడో. ఏ వస్తువైనా డోడో కంట పడితే దాని అంతు చూడకుండా వదలడు. కంటబడితేనా? అంటే మా బాసు దొంగ? మన జోడి అద్భుతం. నాకు దొంగతనం అంటే చాలా ఇష్టం. బాస్, మీరు ఆజ్ఞాపించండి, అంతే చాలు. భలే 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 భలే. డోడోని ఎంత బాగా పొగుడుతున్నావు. నీకు ధన్యవాదాలు. నువ్వు నాకిప్పుడు సమోసా కొని పెడతావా? భలే భలే అద్దిరిపోయింది. వేడి వేడి గుమగుమలాడే సమోసాలు. ఇందాక కొంతమంది నన్ను తరిమారు. వాళ్ళ బారి నుంచి నన్ను కాపాడగలవా? బ్యాంకులో దొంగతనం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను. షాపును కొల్లగొడదామే, ప్రజల్ని దివాళా తీయిద్దాం. కానీ మీ డ్రీమ్స్ అన్ని చాలా నీచంగా ఉన్నాయే. డోడో చేతికి చిక్కింది చిన్న వస్తువు కాకూడదు, పెద్ద వస్తువు అయి ఉండాలి, తెలుసుకో. నిజంగానా? ఏమంటున్నావు? ఏ వస్తువైనా డోడో కంట పడితే దాని అంతు చూడకుండా వదలడు. ఇక్కడి నుంచి మనిద్దరం కలిసి ఈ మొత్తం ప్రపంచాన్ని దోచుకుందాం, సొంతం చేసుకుందాం. బ్రేకింగ్ న్యూస్. ఇటీవలి కాలంలో పరమ కిరాతకుడైన ఒక దొంగ నగరంలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ భయంకరమైన దొంగ ఎవరు? పోలీసులు ఇతని ఆగడాలకు అడ్డుకట్ట వేయగలరా? ఇతన్ని ఆపగలిగే వాళ్ళు ఎవరు? ఏ వస్తువైనా డోడో కంట పడితే దాని అంతు చూడకుండా వదిలిపెట్టడు. ఇక్కడ ఈ వస్తువులన్నీ నేనే ఒంటరిగా మోస్తున్నాను, కానీ అక్కడ తక్కేలా హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు ట్రంపెట్. భలే భలే, ట్రంపెటా? నా పేరు పకేలా. నాకు ట్రంపెట్ వాయించాలంటే చాలా ఇష్టం. అరే వద్దు వద్దు, నేను చెప్పేది విను. అరే, ఇదెలా సాధ్యం? నేను ఏమంటున్నానంటే, మిత్రమా, ఇక్కడ ఏం జరుగుతోంది? ఇదే చెప్పాలనుకున్నాను. నా సౌండ్ వింటే అందరూ డాన్స్ చేస్తారు. భలే భలే, అద్భుతమైన విషయం చెప్పు. నాతో రా, ఇప్పుడు మనం తక్కేలా పని పడదాం. పకేలా, నేను నిద్రపోతున్నాను కదా. సారీ, కోప్పడొద్దు. వెంటనే నీ మూడు మారుస్తాను, చూడు. అరే, నా చేతులు తానుగా కదులుతున్నాయేంటి? ఇక చాలు, ఆపు. నాకు డాన్స్ చేయడం తెలీదు, ఆపు. ఆపంటుంటే. ఓహో, ఏంటి ఇక్కడంతా గోలగోలగా ఉంది? ఓ, ఎంత మధురమైన సంగీతం. లా 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 లా. మనం ఎందుకు ఇలా ఆపకుండా డాన్స్ చేస్తున్నావు? ఇది పక్కన మ్యూజిక్ వల్లే బాస్. చూస్తావేంటి? మ్యూజిక్ ఆపు.
లా! నన్ను తెగ వాయించి పారేస్తున్నావు. నేను వెళ్ళిపోతాను. నేను ఉండను. మీరేమైనా చెప్పండి, భలే సరదాగా ఉంది కదా తకేలా. ఏమీ లేదు. ఆపండి, పాపోమీటర్ ఇందాక నుంచి మోగుతోంది. వెళ్ళి ఆ సంగతి ఏంటో చూద్దాం. బ్రేకింగ్ న్యూస్. ఇటీవలి కాలంలో పరమ కిరాతకుడైన ఒక దొంగ నగరంలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ భయంకరమైన దొంగ ఎవరు? పోలీసులు ఇతని ఆగడాలకు అడ్డుకట్ట వేయగలరా? ఇతన్ని ఆపగలిగే వాళ్ళు ఎవరు? ఎవరు? ఏ వస్తువైనా డోడో కంట పడితే దాని అంతు చూడకుండా వదిలిపెట్టడు. ఇది చాలా పెద్ద సమస్యలా ఉందే. దొంగతనం చేసే జీని. భూలోకంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద సమస్య. ఆ డోడో ఇంకా జీనీల పాపభారం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఇవాళ పని మా ఇద్దరికి అప్పగించండి బాస్. అయితే ఆలస్యం ఎందుకు? వెంటనే వెళ్ళండి. ఆ జీనీకి డోడోకి జీవితంలో మర్చిపోలేని శిక్ష విధించండి. ఎస్ బాస్. డామ్ 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 పద పాప ప్రక్షాళన చేద్దాం. మర్యాదగా మీ దగ్గరున్న డబ్బు నగలు నాకు అప్పగించండి, లేదంటే ఈ 2 తుపాకులతో మీ అందరినీ కాల్చి పారేస్తాను. ఏ వస్తువైనా డోడో కంట పడితే దాని అంతు చూడకుండా వదిలిపెట్టడు. మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇతనికి తగిన గుణపాఠం చెప్పడానికి నేను వచ్చాను. అంటే నువ్వు నన్నెదిరించి ఫైట్ చేస్తావా? నీకు నా గురించి తెలియదు. నా దగ్గర ఏ ఉందో చూడు. నా దగ్గర ఏముందో నీకు తెలియదు అనుకుంటాను. ఇలా చూడు, నీ మొహం ఎంత అందంగా ఫోటోలాగా మారిపోయిందో. నా సోదరుణ్ణి వదిలేసాయి. Paytm out of service. మీరిద్దరు మా బాస్తో గొడవ పడడానికి వచ్చారు, కానీ మీరిద్దరు ఇక మీదట ఒకరితో ఒకరు కూడా మీరు గొడవ పడలేరు. ఇలా చూడు జినీ, నీతో గొడవ పడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంకో బండోడా, నీ పరిస్థితిని కూడా ఇలాగే మార్చేస్తాను. చిక 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 ఖైమా చేసేస్తాను. ఓకే ఓకే, నువ్వు బలవంతుడివే, నేను ఒప్పుకుంటాను. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఇదంతా చీటింగ్, మోసం. ఇలా కితకితలు పెడితే నేను తట్టుకోలేను. వదిలే, నా వల్ల కాదు. వావ్, భలే ఐడియా భూతం బాస్. రాతకెలా ఈ రోజు వాడిని నవ్వించి నవ్వించి ఏడిపేద్దాం. నన్ను చీటింగ్ చేసి గెలిచారు. నువ్వేమన్నా నిజాయితీగా బ్యాంకును దోచుకోవడానికి వచ్చావా? పకేలా పకేలా, ఆ దొంగ తప్పించుకోవడానికి వీల్లేదు. నన్ను వదిలేయండి. నువ్వు చేసిన పనికి నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. ఇక్కడ ఏం జరుగుతుంది? తప్పు చేసిన వాళ్ళకి మేము ఇలాగే బుద్ధి చెప్తాం.
ఏంటిది విచిత్రంగా ఉంది. రాయి ఎలా కదులుతోంది? ఎవరు నువ్వు? నువ్వు మర్యాదగా మాకు లొంగిపోయేంత వరకు మేము నిన్ను ఇలా ముప్పు తిప్పలు పెడుతూనే ఉంటాం మూర్ఖుడా. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నేను వెంటనే లొంగిపోతాను, నిజం ఒప్పుకుంటాను. సార్, అది ఆ జీనుతో ఉన్న దొంగని మనం ఎలా పట్టుకోవాలి? వెయిట్ చేయండి, నేను చాలా బిజీగా ఉన్నాను. నేను ఎప్పుడైతే ఇక్కడి నుంచి బయటికి వెళ్తానో అప్పుడు వాడిని తప్పకుండా పట్టుకుంటాను. సార్ సార్ సార్, నన్ను అరెస్ట్ చేయండి. అరెస్ట్ మీ. డోడో మీకు లొంగిపోయాడు, అంతు చూడండి. సార్, పోలీస్ సార్, జీని సహాయంతో దోచుకునే దొంగ నేనే, డోడోని. నన్ను అరెస్ట్ చేయండి, నన్ను కాపాడండి. చూసారా, సహనానికి ఫలితం స్వీట్ గా ఉంటుంది. భూతం బాస్, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం? ఈ దీపం గనక ఎవరి చేతికైనా చిక్కితే ఖచ్చితంగా దుర్వినియోగం చేస్తారు. అందుకే దీన్ని మనమే తీసుకెళ్లిపోదాం.